ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒక 2 నెలల్లో. ఎలా ఉండబోతుంది ఇక్కడంతా కూడా వారంతా వన్ సైడ్ ఉంటుందండి. పవన్ కళ్యాణ్ అయితే 80,000 మెజార్టీతో వస్తాడండి ఖచ్చితంగా. 80,000 మెజార్టీతో వస్తుందండి. ఎందుకంటే అంత నమ్మకం ఏంటండి? నమ్మకం అంటే అండి ఉన్న పరిస్థితులు అండి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదండి. ఇక్కడ రోడ్లు బాగోవు, ఎంప్లాయ్మెంట్ ఉండదు. అసలు స్థానికులు చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఇక్కడ. అందుకే ఇక్కడ ప్రజెంట్ ఉన్న పెండింగ్ టర్మ్ కూడా తీసి వేరే పర్సన్ పెట్టారండి. అదే బాగుండా జరగదండి అసలు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. నేను వేరే రాష్ట్రానికి పోతున్నామండి, పక్షులు వలసపోయినట్టు పోతున్నామండి. సో ఖచ్చితంగా జనాలు మార్పు కోరుకుంటున్నారండి. అదే పవన్ కళ్యాణ్ గురించి ఖచ్చితంగా అయితే డౌట్ లేదన్నమాట. అదే వేరే వాళ్ళు అయితే కనుక ఒక 20,000 30,000తో వస్తారండి. పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల ఖచ్చితంగా రాష్ట్రంలో బెస్ట్ ఆఫ్ 3 ఉంటుందండి మెజారిటీ. రాష్ట్రంలో బెస్ట్ ఆఫ్ 3 ఉంటుందండి మెజారిటీ, అందులో డౌట్ లేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి పోటీ చేసేది ఎవరు? ఈ ప్రజెంట్ పోటీ చేసేది మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారండి. వైసీపీ నుంచి మన వంకాయ గీత గారండి. ఆవిడ కూడా చాలా మంచి పేరు ఉందండి. వంకాయ గీత గారు కూడా చాలా మంచి పేరు ఉందండి. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఆవిడ కొంచెం డామినేషన్ తగ్గిపోతుంది. లేకపోతే ఖచ్చితంగా ఆవిడ మంచి క్యాండిడేట్ అండి వైసీపీ నుంచి కూడా. కానీ ఆవిడ 2008లో ప్రజారాజ్యం నుంచి కూడా నిలబడిందండి ఆవిడ. సో ఆవిడ కూడా చాలా మంచి పని చేసి మంచి పేరు ఉందండి ఆవిడ. కాకపోతే ఏంటంటే పార్టీని చూసి ఓటేయరండి, ఆమె చూసి ఓడియాలి ఓటు. చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు కదా, ఏం సమస్యలు? ఏముంది సమస్యలు? మామూలుగా రోడ్లు బాగోండి, మాకు వైద్యం బాగోదు, పిల్లలు చదువులు ఉండవు సరిగ్గా, అన్ని ఇబ్బందులు ఉంటాయండి. అన్నీ ఏది కూడా ఎవరు పట్టించుకోరండి. పేరుగానండి అన్ని కూడా ఎంత మించి ఏం ఉండదు, తేడా ఉండదు. పేరుగా తప్ప ఏది ఇంప్లిమెంట్ ఏమి ఉండదు. రేపు ఈ ఇబ్బందులు అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిపి ఖచ్చితంగా చేస్తారండి, అందులో డౌట్ లేదండి. మరి ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళు మంచిగా బైక్ ఇస్తానంటున్నారు, బంగారం ఇస్తానంటున్నారు. ఏది ఇచ్చినా కానీ పని అవ్వదండి. ఇవాళ ఏంటంటే రాష్ట్రంలోని ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం మట్టికి ఒక చాలా ఇదిగా ఉంటుందండి. ఎందుకంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళకూడదని చాలా ప్లానింగ్లు ఉంటాయండి. వాళ్ళ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఉపయోగం ఉండదండి దానివల్ల. ఏదైనా సరే డబ్బులు తీసుకుంటారని దాంట్లో డౌట్ ఉండదు. కానీ ఓటు మట్టికి జనసేనకి వేస్తారు. లాస్ట్ టైం తెలుగుదేశం చేసామండి. ఖచ్చితంగా వరం గారికి వెళ్ళి మేము వరం గారు వీళ్ళకి మద్దతు ఇవ్వడం వల్ల కళ్యాణ్ చేస్తున్నామండి. వరం గారి మట్టికి చాలా కీ రోల్ అండి పిఠాపురాన్ని. కళ్యాణ్ గారు గెలిపించుకుంటారు, ఖచ్చితంగా వస్తుందండి. కళ్యాణ్ గారు డాకా లేదండి. ఒకవేళ వరం గారు కొంచెం అటు ఇటుగా అయిందంటే కనుక ఒక 5,000 10,000తో వచ్చారండి. వరం గారు కలవడం వల్ల ఖచ్చితంగా 80,000 ఓటింగ్గా వస్తుందండి. ఎలా ఉండబోతుంది ఇక్కడ? వాళ్ళకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇక్కడ జనసేన 100% వస్తుంది. జనసేన అంటే అందరికీ అభిమానం ఎక్కువండి. ఆయన పక్కగా ఇంకా సీటు 50 సీట్ ఇచ్చేచ్చండి. ఇక్కడ ఆయన చెప్పి ఒక గేట్ గారు మీకు ఎవరికి పెట్టగలుగుతుంది. సీట్ అయితే 100%. 60,000 ఓట్లు వంకాయ గీత గారు ఇచ్చారండి. లాస్ట్ పెండం తరగతి చేయాలండి. ఆయన బాగా చేయకపోవడం సీట్ మార్చేసి గీత గారు ఇచ్చారండి. ఆయన బాగా చేసింది ఆయన ఇచ్చారు. ఆయన ఏం చేయలేదు, సీట్ మార్చేసింది వీళ్ళకి అక్కడ తీసుకొచ్చి పెట్టారు. ₹1,00,000 ఇస్తాను, మంచిగా బండి ఇస్తాను అంటున్నారు. ఇవన్నీ జీవన పెట్టి పని చేసి తిరుగుతామండి. ఆయన కాకుండా ఇక్కడ కలిసి చేస్తానన్నారని ఎప్పుడు కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడతారండి. ఇంకా ప్రభుత్వం ఖర్చు డబ్బులు కూడా చేసి అందరూ కృషి చేసి అభివృద్ధి చేస్తాను. ఆ నమ్మకం మాకుంది. గవర్నమెంట్ అయితే పక్కగా మారిపోతుంది. వస్తాయి ఈ రోడ్లకి సాగకూడదు వెళ్ళకున్నాడు. ఇక మా ఊరు ఆటోలు వెళ్తాడు చూడండి, ఆడు కూడా జర్నీ చేయలేక బోర్డు రిపేర్లు పెట్టుకుని లేదండి. అది చెప్తుంది నా పిల్లల భవిష్యత్తు కోసం నేను మార్చుకోలేదు. అమ్మపాటు స్కూల్లో కూడా అభివృద్ధి చేస్తాను. అది కూడా ఏమన్నారు మాకు స్కూల్ కూడా 4-7 అని చాలా మార్చారు. పెద్దలు పెద్దలు సిమెంట్ పక్కలు వేసుకుంటారు. అది కూడా మంచి చెప్తున్నారు కింద అన్ని 3 రకాలు ఎదుగుతున్నారు. ఎవరు స్కూల్ ఆ పెద్దలు పెద్ద డూటర్స్ లేదు. మా గడువు ఎవరైనా పని చేసుకోవడం 60,000 పని కాకపోతుంది. పని చేసి 20 పనులు కాకపోతే ఇందులో అయితే పన్నెండు చక్కగా ఎంత దానికి కృషి చెప్పండి.